ఇంత లేట్ గానా నువ్వు వచ్చేది? దిస్ ఇస్ ద బెస్ట్ సర్ప్రైజ్ ఎవర్. హీ ప్లేస్ సో బ్యూటిఫుల్లీ. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. హే, నువ్వు ఖచ్చితంగా టీవీ షో చేయాలి. నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళతో చెప్పనా? తర్వాత మాట్లాడుతులే మోహన్, ముందు లోపలికి పద, నీకో సర్ప్రైజ్ ఉంది. వావ్. ఏంటి మోహన్, నువ్వు వచ్చి 2 minutes కూడా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి? దిస్ ఇస్ నాట్ ఫేరా? ప్లీజ్ సిమ్రన్. అరే మ్యారేజ్ యానివర్సరీ రోజు కూడా నువ్వు ఇలా చేస్తే ఎలా? సరే త్వరగా వచ్చేయ్, నీకోసం వెయిట్ చేస్తుంటా. బాయ్ మోహన్, బాయ్. ఏదో అర్జెంట్గా డీల్ క్లోజ్ చేయాలంట, వచ్చేస్తారులే. నువ్వు జ్యూస్ ఏమైనా తాగుతావా? నో మ్యామ్, థ్యాంక్ యూ. మోహన్ రావడానికి లేట్ అయ్యేలా ఉంది. నీ పేమెంట్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా? పర్లేదు మ్యామ్, నేను సార్ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను. నేను గ్యారంటీ ఇస్తా సార్, మీ అదృష్టం మారిపోతా సార్. ఒక్క టికెట్ తీసుకోండి, మీ నసీబ్ మారిపోతుంది. చూస్తే రావు సార్, కొంటే వస్తుంది సార్. మీరైనా హెల్ప్ చేయండి ఈయనకి, మీ చేత్తో ఒక టికెట్ ను టచ్ చేయండి సార్, చెప్తా. టచ్ చేయండి సార్, చెప్తా. కళ్ళు లేని వాళ్ళు దేవునితో సమానం అంటారు సార్. అది చూసిర్రా, ఈయన టచ్ చేసిన టికెట్ ఇదిగో. లాటరీ టికెట్ మీరే కొట్టేసిర్రు, 100 రూపాయలు కొట్టుర్రి సార్. చాయ్ గిట్ల ఏమైనా తాగుతారా? ఏమొద్దు, ఆటో కావాలి, పిలుస్తారా? ఓకే సార్. రే మురళి అక్క, ఈ సార్ని ఆటోలో తోలరాపో. ఓకే అక్క, జల్దీ జల్దీ రాసుకో అక్క. ఆ టికెట్ ఒక్క టికెట్ కొనండి, మీ అదృష్టాన్ని నమస్తే సార్. పరీక్షించుకోర్రి. 100ది 1,00,000 తీసుకపో. ఆ టికెట్ సార్ ఎక్కడికి పోవాలి సార్? పోలీస్ స్టేషన్. ఇదిగోండి సార్, ఈ కేసు సార్ని కలిసినప్పుడు తేలదు కానీ తర్వాత రండి సార్. ఎవరిని కలవాలి సార్? కంప్లైంట్ ఇవ్వాలి. రండి సార్, నేను తీసుకెళ్తాను. గుడి దగ్గర పోయింది సార్. అవునా? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఉదయం 8 గంటలకు గుడికి వెళ్ళామండి, బండి బయట పార్క్ చేశాను. సార్ ఏదో కంప్లైంట్ ఇవ్వాలండి సార్. రా కూర్చో. ఏం కంప్లైంట్? ఒక మర్డర్ రిపోర్ట్ చేయాలి సార్. మడ్రా? ఎవరు మడ్రు? నిన్నే. ఎవరు మడ్రు? సార్, తాగడానికి కొద్దిగా వాటర్ ఉందా? తీసుకో. సిఐ గారు కూడా వచ్చారు, నువ్వేం భయపడకు. ఎవరు మడ్రో చెప్పు, మేము చూసుకుంటాం. రాణిని మర్డర్ చేశారు సార్. రాణియా? రాణి ఎవరు? నేను పెంచుకుంటున్న పిల్లి పేరు సార్. నా రూమ్ కింద టింకో అనే కుర్రాడు ఉన్నాడు. వాడు ఎప్పుడు తను టార్చర్ పెడుతూ ఉంటాడు. ఖచ్చితంగా వాడే చంపేసి ఉంటాడు సార్. పెళ్ళాల మర్డర్ కేసులు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు నీ పిల్లిని చంపిన పిల్లని అరెస్ట్ చేయాలా? పిచ్చోళ్ళకి కనపడుతున్నావా? మర్డర్ కేసు. నువ్వు మర్డర్ చూసావా? నేను ఎలా చూడగలను సార్? నేను చూడగలను, పద.
నీ ఇల్లు ఎక్కడ? 18 జూన్ రోడ్. ఎక్కడ? 18 జూన్ రోడ్ ఫిజికల్లీ ఛాలెంజ్ క్వార్టర్ సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కడనే సార్. ఓ షిట్. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందేంటి? ఎన్నిసార్లు కాల్ చేయాలి బాబీ? పీవీఆర్ థియేటర్ దగ్గర పిచ్చిదానిలాగా నిలబడి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను. కాల్ చేసి చెప్పలేవా రాలేనని? ఐ లవ్ యూ లక్కీ. కమిషనర్ గారితో మీటింగ్లో ఉన్నాను, అందుకే కాల్ చేయలేకపోయాను. సారీరా. ఓ బాబీ, నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు. లేదురా, ఇప్పుడు కూడా నేను ఈయనతో ఒక ఇంపార్టెంట్ కేసు మీదే వెళ్తున్నాను తెలుసా. ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. మొన్న కొనిచ్చిన మెరూన్ కలర్ శారీ కట్టుకొని రెడీగా ఉండు. డిన్నర్కి వెళ్దాం. ఓకే, బాయ్. బాయ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఏంటంత ఇంపార్టెంట్ కేసు? రాణిని ఎతకడానికి వెళ్తున్నారు మేడం. రాణి ఎవరు? పిల్లి మేడం. పిల్ల? నీ పిల్లి కలర్ ఏంటి? బ్లాక్ అండ్ వైట్ సార్. బ్లాక్ అండ్ వైట్. నీకెలా తెలుసు? అంటే నాకు అమ్మిన వాడు చెప్పాడు సార్. సార్ 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 వంట నువ్వే చేసుకుంటావా? సార్ నా గురించి వదిలేండి సార్. రాని ఎక్కడ ఉందో పట్టుకోండి సార్ ప్లీజ్ సార్. అందుకే ఇక వచ్చింది. పట్టుకుంటా ఆకు. వాటర్ ఇవ్వు. ఓకే సార్. సార్ వాటర్. ఈరోజు న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు? సార్ అది రాణి షిట్ క్లీన్ చేయడానికి తెప్పిస్తుంటాను సార్. సార్ 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 ఓ ఉన్నారా సార్? ప్లీజ్ సార్ రాణిని ఎతికి పెట్టండి. అది లేకుండా నేను బతకలేను సార్. సార్ స్కూల్ బస్ సార్, అది ఖచ్చితంగా టింకు గార్డ్ స్కూల్ బస్సే. వాడిని పట్టుకున్న నాలుగు పీకితే రాణి ఎక్కడ ఉందో వాడే చెప్తాడు సార్. సార్ లాస్ట్ వీక్ వాడు రాణి మీద టబాకాలు ఇస్తాడు సార్. పాపం రాణి 3 రోజులు ఏం తినలేదు సార్. సార్ ప్లీజ్ సార్ వెళ్ళండి సార్, పట్టుకోండి సార్ వాడిని. సార్ ఆ సౌండ్ ఏంటి సార్? రాణి రాణి ఎక్కడికి వెళ్ళిపోయావు? తాగు, పాలు తాగు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్.